దళితుల ఆత్మబంధు వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు దళితులంతా ఏకతాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వం మెడలు వంచాలని వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యకళ మందిరంలో వైసీపీ కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఎస్సీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దళితుల ద్రోహి చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై వివక్ష పెరిగిందని, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శించారు. దళిత జాతి తలెత్తుకుని జీవించాలన్నా, సంక్షేమ పథకాలు మళ్లీ అందాలన్నా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎంగా రావాలని అన్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అలుపెరిగిన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వంగగీత మాట్లాడుతూ అధికారం లేకపోయినా జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాలు మద్దతు కూడగట్టి వైసీపీని బలపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు బల్లాసూరిబాబు, మెల్లిమిరి డేవిడ్ రాజ్, డివర్ ప్రసాద్, సుధాకర్, రామకృష్ణ, సారథి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రెండు విషయాలు చెప్పదలిచాను. చాలా మంది పల్లెటూరులో మనకు సాధారణంగా అంటూ ఉంటారు, ఎవరొస్తే మనకేంటి అనేది ప్రజల్లో ఉండే నిర్వేదం. రాజకీయాల పట్ల, రాజకీయాలు నడుస్తున్న తీరు పట్ల సామాన్య జనంలో ఎవరైతే మాకేంటి అని అనుకునేవారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే వరకు మీరు కావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి ఆలోచించే వాళ్ళే చూసి ఈ విధానం నడిచేది. కానీ ఒకళ్ళు వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. ప్రభుత్వం అనేది పెద్దల కోసం కాదు, నెగ్గిన వారి కోసమే కాదు, ఓటేసిన ప్రజల కోసమే గుర్తించింది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అట్టడుగు వర్గాల ఆరోగ్యం కోసం, అట్టడుగు వర్గాల విద్య కోసం, అట్టడుగు వర్గాలు, రైతు కూలీలు, రైతన్నులు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి కోసం ఈ ప్రభుత్వం ఉంది. వారి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన మన దగ్గర భౌతికంగా లేకపోయినా అందరి మనసులో ఉన్నారు అంటే ఈ రోజు ఆయన చేసిన పరిపాలన విధానం అని చెప్పి మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆయన వాటి బిడ్డలు ఉంటారు, వారి ఆస్తులకి, వారి సంపదకి, వాళ్ళ డబ్బుకి వారసులు అవుతారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆశయానికి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసపోయి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జనాభా ఎవరు మోసపోలేదు, చంద్రబాబు నాయుడు నమ్మలేదని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తుంది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ సమైక్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని అమలు చేయబడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు చేయబడుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయబడుతుంది. కనీసం ఆ మానవుడికి గౌరవం లేకుండా వాళ్ళే ధైర్యం మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, అదేవిధంగా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ లక్షాధికారం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పనిచేశారు పేదల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మన బలం, మన మద్దతు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదాలను కోరుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. కాలంలో మాత్రమే నీ చేతిలో అధికారం ఉంటుంది.
తదుపరి 1000 రోజుల 1వ రోజు నాడు ఈ ప్రాంగణంలో ఉన్న దళిత సింహాలు ఈ సమాజంలో ఎవరెవరు ద్వారా ఇబ్బంది పడ్డారో గుర్తుపెట్టుకొని తమ్ముళ్ళు, జ్ఞాపక శక్తి బాగా ఉంది కదా, పుస్తకాలు ఏం రాయబడలేదు. నాకు తెలిసినంత వరకు అందరూ బాగా చదువుకొని ఉంటారు, బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. మనకి రెడ్ బుక్ వద్దు, ఏ బుక్ వద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గుండెల్లో పెట్టుకుందాం. నీ పౌర హక్కుల పరిరక్షణ కోసం ఆ రోజుల వీధి పోరాటం చేద్దాం. జై జగన్ అనే నినాదాన్ని ఊరు వావా చేద్దామని చెప్పి అంటున్నాం. ఈ రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గం, మానవులు, మాదిగలు, ఎరుకలు, యానాది, బీసీ కులాలు ఏకతాటి మీదకి వస్తాం. పిఠాపురానికి పిట్ట పగిలిపోయేటట్టు కొడతాం. రేపు గీతక్కని మళ్ళీ శాసనసభ్యులుగా చేసి చేరుతాం. మేము అనుకున్నాం సినిమాలో నటిస్తే సామ్యవాదం ఉందనుకున్నాం. సినిమాలో నటించినప్పుడు సామాజిక న్యాయాన్ని బాగా పాటిస్తారని ఆశించాం. సర్వ మతాలను గౌరవిస్తారని ఆశించాం. అన్ని కులాలను సముచితమైన స్థానంలో పెడతారని ఆశించాం. ఇదేంటి సోద్యమో కానీ రాజ్యాంగ పరమైన హక్కులతో మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఉప ముఖ్యమంత్రి పదవులు అలంకరించిన మహానుభావులు నుదిటికి బట్టులు పెట్టుకుంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. నేను అత్యంత కీలకమైన హిందూ వాదిని అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేరా? ఈ రాష్ట్రంలో ముస్లింలు లేరా? ఈ రాష్ట్రంలో సిక్కులు లేరా? ఈ రాష్ట్రంలో అందరికీ ఉప ముఖ్యమంత్రులా? మీరు కేవలం కొంతమందికి మాత్రమే అత్యున్నతమైన స్థానాల్లో మీరు ఉండినప్పుడు, మీ సినిమాల్లో బాగా డైలాగులు చెప్పినప్పుడు, బాగా ఫైట్లు చేసినప్పుడు ఆనందపడ్డాం. మేము కూడా ఫ్యాన్సే.